ఇది ఒక ప్రాసెస్ అనమాట మాది. నిజంగా మీ అభిమానం, మీ ప్రేమ ఆయన గుండెల నిండా నింపేసుకున్నారు. కానీ ఎంత ప్రేమ అంటే మీరు అనుకుంటున్నారు మీరు పిచ్చిగా ప్రేమిస్తున్నారని, కానీ మీకంటే 1000 టైమ్స్ ఎక్కువ ప్రేమిస్తున్నాడు మిమ్మల్ని ఆయన. ఆయన కనపట్లేదని ఏదో చిన్న డిసప్పాయింట్ ఉండొచ్చు, కానీ మీకు బెస్ట్ ఇవ్వడం కోసం రాత్రి పగలు ఎంత తాపత్రయపడతాడో నేను కళ్ళారా చూస్తున్నాను. ఆయన ఆయన ఏది లెక్క చేయరు అసలు. అంటే ఆయన హెల్త్ అని కానీ ఇది కానీ రాత్రి 2ంటికి 3ంటికి వాయిస్ మెసేజ్లు, డార్లింగ్ ఇది ఓకేనా, ఇది బాగుందా, ఏంటి ఇంత పిచ్చేంటి అనుకుంటాను నేను. మంచి సినిమా ఇవ్వాలి, మంచి సినిమా ఇవ్వాలి. నా అభిమానులు మామూలు అభిమానులు కాదు డార్లింగ్, వాళ్ళు ప్రాణం పెట్టేస్తారు డార్లింగ్ అంటాడు ఆయన. అలాంటి అభిమానుల కోసం యాక్చువల్గా మేమిద్దరం కలిసి ఒకటే అనుకున్నాం, డార్లింగ్ వింటేజ్ డార్లింగ్ చూపిద్దాం ఒకసారి. మీ టైమింగ్ ఒకటి ఉంటుంది, ఆ టైమింగ్ని మళ్ళీ ఒకసారి బుజ్జిగాడిని మళ్ళీ టచ్ చేద్దాం. మళ్ళీ ఒకసారి పాన్ ఇండియా బుజ్జిగాడు ఎలా ఉంటాడో రాద్దాం, అలాంటి తీసుకెళ్దాం, ఈ జోనర్ ఎంచుకుందాం అని చెప్పి. అలా చాలా అంటే హీరోయిన్స్ లేక డ్రైగా ఉన్న ఆయన లైఫ్కి యాక్చువల్గా ఒకళ్ళు కాదు, ఇద్దరు కాదు, ముగ్గురిని పెడదాం. ఆయన యాక్చువల్గా సరదాగా డార్లింగ్ ఒక ఇద్దరిని పెట్టగలవా అన్నారు. అంటే ఆయన సలార్లో యాక్చువల్గా ఎవరు లేరు, ఉన్న అమ్మాయి కూడా ఎప్పుడో వస్తుంది, నెక్స్ట్ కలికి కూడా సరదాగా ఎప్పుడో ఒకళ్ళు వచ్చినా వెళ్ళిపోద్ది, అదొక వాళ్ళు. నా లైఫ్ అంతా ఆదిపురుషు చూస్తేనే సీతాదేవి ఆవిడెక్కడో ఉంటుంది, ఆవిడెక్కడో ఉంది, కానీ నా దగ్గర నా ఇంట్లో ఎవరు లేరు డార్లింగ్, ఒక ఇద్దరిని పెట్టగలవా అన్నారు. ఆయన అన్న మాటకి నేను పైనుంచి కింద చూసే, డార్లింగ్ మీ రేంజ్కి ఒక ఇద్దరేంటి, ముగ్గురిని పెడతానన్నా. అలా యాక్చువల్గా ముగ్గురిని తీసుకెళ్ళి ఒక హర్రర్ కొంపలో పెట్టి రొమాంటిక్ ఫ్యాంటసీ. నేను చెప్తున్నాను, నేను ప్రామిస్ చేస్తున్నా, ఈరోజు ఇది జస్ట్ టీజర్. ఈ వరల్డ్ ఎలా ఉంటుందో మీకు జస్ట్ చూపించామంతే. ఇది ట్రైలరు సినిమా యూ కాంట్ ఇమాజిన్, ఐఎమ్ టెలింగ్. ఎందుకంటే నేను యాక్చువల్గా యాజ్ ఏ ఆర్టిస్ట్గా ఇందాకడ ఒక థియేటర్కి కట్అవుట్ పెట్టారు. అదే థియేటర్ దగ్గర చిరంజీవి గారి యాక్చువల్గా బ్యానర్స్ కట్టేవాడు నేను, పెయింటింగ్స్ రాసి. అంటే నేను ఆర్ట్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చా, రోడ్డు మీద బొమ్మలు వేసుకున్న దగ్గర నుంచి వచ్చా. నా ఆర్ట్ని 2D యానిమేషన్ చేశా, 3D యానిమేషన్కి వెళ్ళా. అలా 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 చివరికి యాక్చువల్గా ఒక హాలీవుడ్ కంపెనీతో వర్క్ చేసే స్థాయికి వచ్చాను ఈ సినిమాతో. నేను అందుకని చెప్తాను, యాక్చువల్గా మీరెవరు దయచేసి టైం వేస్ట్ చేసుకోవద్దు, ఎవరు హార్డ్ వర్క్ చేయండి, డెఫినెట్గా వన్ డే మీది అవుతుంది. ఈరోజు నాది, తర్వాత రోజు మీది. అంతేగాని నేనేదో సాధించేసానని కాదు, నేను ఒక